అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. వైసీపీ రాక్షసులు అనాలో పెద్ద పేటీఎం అనాలో అర్థం కావట్లేదు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వాళ్ళు రోడ్డెక్కి ఏబిఎన్ ఛానల్ మీద పోరాడుతుంటే సిగ్గుచేటుగా ఉంది. వాస్తవాలు జర్నలిజం చెప్పడం వాస్తవమే. మన గతంలో కూడా చూసుంటాం. ఏబిఎన్లో అలర్ట్ చేస్తారు. మీరు చేస్తున్న తప్పులని సరిదిద్దుకోమని ప్రయత్నంలో ఆంధ్రజ్యోతిలో అనేక కథనాలు వస్తుంటాయి, ఏబీలో అనేక కథనాలు వస్తుంటాయి. కూటమి ప్రభుత్వం మీద కూడా ఈ ఎమ్మెల్యేల పనితీరు ఇలా ఉంది, మీ ఎమ్మెల్యే పనితీరు ఇలా ఉందని చెప్పి కూడా రాసిన వార్తలు, రాసిన టీవీలో స్టోరీలు మనం చూస్తుంటాం. అలాంటిది మీ మీద రాయడం తప్పేం కాదు. మీరు చేస్తున్న పనులు చూస్తే రాస్తారు. మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారంటే, ఈరోజు ఉదాహరణకి పోసాని కృష్ణమురళి ఉన్నాడు. ఆ రోజు జగన్ ప్రభుత్వంలో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అన్ని మాటలంటే, ఆ రోజు ఇదే రోజా, మా జిల్లాకు సంబంధించిన రోజా ఎక్కడుందండి? ఎక్కడ మాట్లాడిందండి? బూతుల గురించి రోజా నేర్చుకోవాలా? ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న నాయకులు, వైసీపీ నాయకులు పెద్ద పేటీఎంలో మారిపోయారండి. రోడ్డుపైకి వచ్చి ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడాల్సిన దమ్ము లేక ఈరోజు రోడ్డుపైకి వచ్చి ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద, ఆంధ్రజ్యోతి ప్రతినిధుల మీద దాడులు చేస్తారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, ఇదే వైసీపీ కార్యకర్తలు మీకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే, ఆయన అన్ని మాట్లాడి మీరు బాధపడుతూ ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చెల్లెలే షర్మిల గారే సైతాన్ సైన్యం, సైతాన్ జగన్మోహన్ రెడ్డి, దెయ్యం కన్నా రాక్షసుడు అని చెప్పి రకరకాల బూతులు దిక్కుమని చూస్తున్నాం. మీకు దమ్ముంటే వెళ్ళి షర్మిల ఇంటి కాడ ఒక ప్లకార్డు పట్టుకోండి, లేదా షర్మిల ఇంటి కాడ దాడి చేయండి, షర్మిల ఇంటి కాడ ధర్నా చేయండి, చూద్దాం. మీకు ఛాలెంజ్. మీకు ఆ ధైర్యం లేదు. ఆ ధైర్యం లేకే మీడియా ప్రతినిధిపై, వాస్తవాలు చూపిస్తున్న వారిపై దాడి చేయడం కరెక్ట్ కాదు. దీన్ని జనసేన పార్టీ తరఫున, మా పవన్ కళ్యాణ్ గారి తరఫున మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏబీఎన్కి ఇప్పుడు అండగా మేమందరం ఉంటాం. ఒకటే చెప్తున్నాం చివరిగా, పెద్ద పేటీఎంలు చిల్లర పనులు మానుకోకపోతే రేపు 11 కూడా వెతుక్కోవాల్సిన స్థానాలు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన.